నమస్తే అండి. వెల్కమ్ టు జీవీబీ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు మెయిన్స్లో కూడా బాగా ప్రిపరేషన్ చేసి ఉద్యోగం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి డెప్త్‌నెస్ కోసం మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్ రూపంలో నేను మీకు వాట్సాప్ గ్రూప్లో అందిస్తూ ఉంటాను. నెలకు ₹30 ఫీజు ఉంటుందండి. ప్రతిరోజు నేను మీకు పీడిఎఫ్ ఇస్తూ అదే రోజున సాయంత్రము ఎగ్జామ్ కూడా పెడతాను. మరి ఎస్ఎన్టీ, పాలిటీ, ఎకానమీలో ముఖ్యంగా డెప్త్‌నెస్ కోసం నేను మీకు కరెంటు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు శుభ్రంగా ఇస్తున్నానండి ఎవ్రీడే. దాంతోపాటు స్పోర్ట్స్, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంశాలు నేను ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రూప్ 2తో పాటు వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా యూజ్గా ఉండాలనేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9th ఏప్రిల్ కరెంట్ అఫైర్ మీరు చూసినట్లయితే సోర్స్ మొత్తం న్యూస్ పేపర్లు అండి. న్యూస్ పేపర్లో చూసి మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నాను. మరి పాలిటీ గురించి కేరళలో ఎన్నికల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూసారా మీరు. అదేవిధంగా మొదటి విడత పోలింగ్ గురించి ఆ రోజు వచ్చినటువంటి పేపర్లో ఇష్యూస్, మహిళా అభ్యర్థులు పెరిగారు కానీ ప్రాతినిధ్యం తక్కువగా ఉందనేసి పార్లమెంటు ఎన్నికల్లో మహిళల యొక్క ప్రాధాన్యత గురించి మీకు ఇస్తూ వచ్చాయి. ఇక్కడ 1957లో మాత్రము 45 మంది పోటీ చేస్తే 22 మంది గెలిచారు. 48.88% వాళ్ళు గెలవడం జరిగిందనమాట. మరి 2019లో చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ మంది పోటీ చేసినా కూడా చాలా తక్కువ మంది 10% మాత్రమే గెలిచారు. ఇలాంటి అంశాలంతా కూడా మీకు చూడండి. ఇక్కడ కరువు నిధుల కోసము కర్ణాటక కూడా ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి హితవు చేసిన అంశాలు నేను మీకు క్లియర్గా ఇచ్చాను. మరి యూట్యూబ్లో ఆరోపణలు చేసిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పోతే తప్పండి. మరి అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా ఉంటుందనేసి మనకి సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. ఎకానమీ చూస్తే ఇంక మనకి గృహ వినియోగ వ్యయ నివేదిక 2022-23 గురించి మీకు చాలా బాగా ఇచ్చాను. ఎన్ఎస్ఎస్ నివేదిక ఇచ్చారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సర్వే చేశారనేసి, ఏ వర్గాలు ఎంత ఖర్చు పెడుతున్నారు, పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని మీకు క్లియర్గా ఇచ్చారు చూసారా. మరి రూపాయి డెరివేటివ్స్లో బ్యాంకులు పాల్గొనాలి అనేసి మనకి శక్తిగా దాస్ చెప్పారు. దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ గురించి ద్రవ్య విధాన నివేదిక ఏప్రిల్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్బీఐ ఇచ్చింది ఇది. దీనివల్ల మనం చూసినట్లయితే 2050 నాటికి వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా 9% తగ్గిపోయే ప్రమాదం ఉందనేసి మనకి ఇక్కడ ఆర్బీఐ హెచ్చరించిందనమాట. మరి ఎస్ఎన్టీ గురించి సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ఇచ్చాను. చైనాలో అత్యంత వేగంగా ఇంటర్నెట్ అనమాట. ఇంతకుముందు అమెరికాలో ఎక్కువ వేగం ఇంటర్నెట్ ఉండిందనమాట. ఇప్పుడు దాన్ని మించిపోయి చైనాలో 10 times ఎక్కువ వేగం ఉన్నటువంటి ఇంటర్నెట్ని వాళ్ళు డెవలప్ చేశారు. మరి రక్త పరీక్షతో ముందుగానే మన గుండెపోటుని పసిగట్టవచ్చు అనమాట. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు అయితే దీన్ని వెల్లడించారనమాట. ఇలా అంధ విద్యార్థుల కోసము, చదువుకోవడం కోసము, వారి ఉపాధ్యాయుల బోర్డు పైన అంశాలు వీళ్ళు రాయడం కోసము చేతి వేళ్ళకి ఒక పరికరాలు తిరుగుతారు. ఆ పరికరాలను కూడా IIIT బెంగళూరు వాళ్ళైతే కనుగొన్నారనమాట. మరి జాతీయ అంశాలు కావచ్చు, వార్తల వ్యక్తులు కావచ్చు, మరి అంతర్జాతీయ అంశాలు కావచ్చు, స్పోర్ట్స్ ఇష్యూస్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కావచ్చు, ఏప్రిల్ 9th నేషనల్ లైబ్రరీ వర్కర్స్ డే, దీని గురించి క్లియర్గా ఇచ్చాను మీకు ఇక్కడ. మరి ఇలాంటి అంశాలు ప్రతి ఒక్కటి మీకు అందాలంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి 6304690032 కావచ్చు, 7702516167 నెంబర్ కావచ్చు. మీరు మై గోల్ ఈజ్ గవర్నమెంట్ జాబ్ అని మెసేజ్ చేయండి. ఎవ్రీ మంత్ కేవలం ₹30 అండి. ఎంత క్వాలిటీ పీడిఎఫ్ ఇస్తామో మీరు జస్ట్ నాకు మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు ఈ వీక్ మొత్తం ఇస్తాను. ఇన్ఫర్మేషను పీడిఎఫ్ ఇస్తాను, ఎగ్జామ్ లింకులు ఇస్తాను. అవన్నీ చూసి మీకు నచ్చితేనే మన కోర్సుని తీసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. మరి ఎటువంటి యాప్లు మనకి లేవు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉంటుందండి. ఎంతోమంది ఇప్పటికి మన కోర్స్ తీసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఓకే అండి, చూడండి, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.